హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపుగా రానున్నటువంటి వారం రోజుల్లో కోనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పొడి వాతావరణం కొనసాగుతుంది. అయితే చలి తీవ్రత మాత్రం అత్యధికంగా ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో చలి తీవ్రత పెరిగింది. కనిష్ట స్థాయి అంటే దాదాపుగా 6 నుంచి 10 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు తెల్లవారుజాము నమోదవుతున్నాయి. జనవరి చివరి వారం వరకు కూడా ఇదే విధంగా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ నగర ప్రాంతాలు, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు జనవరి 26, 27, 28 తేదీలో నమోదు కాగా రాయలసీమ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. పగటి సమయంలో రాయలసీమ జిల్లాలో పొడి వాతావరణంతో దాదాపుగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంది రానున్నటువంటి వారం రోజుల పాటు. దక్షిణ తెలంగాణ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్.